ఛానలుకి స్వాగతం. ఆగస్టు 19వ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారు 5 గుడ్ న్యూస్లు వినబోతున్నారు. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయేటటువంటి 5 గుడ్ న్యూస్లు ఏంటి, ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక సంయమనం పాటించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి. ఓపిక, సహనం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు. ఏ పనులకు ఎవరు సమర్థులో కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధు ప్రీతి వీరికి అధికంగా ఉంటుంది. గణితంలో మంచి ప్రజ్ఞ ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా కానీ దాన్ని రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయలేరు. రచయితగా, లేఖకునిగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంట్, ఆర్థిక లెక్కలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ 2024వ సంవత్సరం ఆగస్టు 19వ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా 5 శుభవార్తలనైతే వీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వారు వినబోయేటటువంటి శుభవార్తల గురించి చూసినట్లయితే ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరబోతుంది. చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశకి లోనవుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వింటారు. అంతకు ముందు ప్రయత్నం ఎప్పుడో చేశారు. కొంతమంది గత కొద్ది రోజుల్లోనే ఆ ప్రయత్నం చేశారు. మరికొంతమంది అయితే ఆ యొక్క అవకాశం వారికి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఒక గొప్ప అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరబోతుంది. సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు. ప్యాకేజ్ విషయంలో కావచ్చు, అలాగే ఆ యొక్క ఉద్యోగం విషయంలో కావచ్చు, మీరు చాలా సంతృప్తి చెందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు, మీ యొక్క కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు వినబోయేటటువంటి 2వ శుభవార్త విషయానికి వస్తే కనుక విదేశీయానం, అంటే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా మీరు కనుక కలలు కంటూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ యొక్క కలలు నిజమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ నైతే వింటారు. ఇన్ని రోజులు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. దురదృష్టంతో మీరు ఏది కూడా సాధించలేకపోతున్నారు. అనేక రకమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉన్నాయి. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో విదేశీయానానికి సంబంధించి లైన్ క్లియర్ కాబోతుంది. అవకాశాలు వస్తాయి. డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి, బంధువుల నుండి సంపూర్ణ మద్దతు లభించడంతో పాటు ఆర్థికంగా మీకు డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా విదేశీయానానికి సంబంధించి కూడా మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 3వ శుభవార్త ఏమిటి అంటే కనుక కన్యా రాశి వారు ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో, అంటే చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు, మీకు ప్రమోషన్ పొందే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి వారు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది. ఇది మీకు, మీ యొక్క కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. మీరు కన్న కలలన్నీ కూడా ఈ సమయంలో నిజం కాబోతున్నాయి. ఆర్థికంగా కూడా మీరు పెరుగుదలను చూస్తారు. అలాగే ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులకి కూడా ఇంక్రిమెంట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉద్యోగస్తుల యొక్క కోరిక కూడా తీరబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఈ యొక్క కన్యా రాశి జాతకులు ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో విజయం కోసం ఆరాటపడుతున్నారు, అంటే కళలు, సాహిత్యం, బుల్లితెర, వెండితెర ఇటువంటి రంగాల్లో కావచ్చు, ఇంకా ఇతరత్రా కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో
అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అవకాశాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మీరు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దానికి సంబంధించి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఆ రంగాల్లో ఏ అవకాశం కోసమైతే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశాన్ని ఈ సమయంలో చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలు సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, మీ జీవితంలో మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి, మీకు సెట్ అయ్యేటటువంటి జీవిత భాగస్వామి రావాలని ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యవర్తులకి చెప్పి పెట్టారు. అలాగే మ్యారేజ్ బ్యూరో ద్వారా కూడా ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ శుభవార్త అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఎందుకంటే ఏ రిక్వైర్మెంట్స్ తో అయితే ఒక జీవిత భాగస్వామిని మీరు కోరుకుంటూ వస్తున్నారో అటువంటి జీవిత భాగస్వామి ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుందని చెప్పుకోవాలి. అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. ఆ యొక్క వ్యక్తితో మీకు సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జాతకంలో 5 గుడ్ న్యూస్లు అయితే మీకు రాబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని ఇక ఎవరూ ఆపలేరనే చెప్పుకోవాలి. అయితే కన్యా రాశి వారు ఆర్థికపరమైన అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలను చూస్తారు. మీరు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో ఆర్థికంగా కూడా అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. ఈ విధంగా కన్యా రాశి వారికి ఆగస్టు 19వ తేదీ వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత అనుకూల ఫలితాలైతే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా 5 గుడ్ న్యూస్లు అయితే వారు వినబోతున్నారు. అయితే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి కన్యా రాశి వారు హనుమాన్ చాలీసా పఠించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలాన్ని మీకు అనుగ్రహిస్తాయి. మీ జీవితంలో ఇంకా మరెన్నో సక్సెస్లను కూడా మీరు చూడగలుగుతారు. మీకు ఆర్థిక స్తోమత సహకరిస్తే కనుక అవసరాల్లో ఉన్నవారికి, నిరుపేదలకి దుప్పట్లను కూడా దానం చేయవచ్చు, గొడుగులు దానం చేయవచ్చు, చెప్పులు దానం చేయవచ్చు. అధిక పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. అలాగే మీరు శని ఆలయానికి వెళ్లి ఆలయంలో ఒకసారి శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించి శని దేవుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది. శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీరు పొందుకున్నారంటే ఇక జీవితంలో దేనికి లోటు అనేది ఉండదనే చెప్పుకోవాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. ప్రతి సోమవారం రోజు ఆ శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. మీకు వీలైన సమయంలో శివుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల కూడా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజించండి. ఖచ్చితంగా ఆర్థిక శ్రేయస్సుతో పాటు అనుకూలమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. రాఖీ పౌర్ణమి తర్వాత ఆగస్టు 19వ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలో వారు చూడబోయేటటువంటి 5 గుడ్ న్యూస్లు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.